వృశ్చిక రాశి వారికి మే 6వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా ఉండే రోజు కాదండి. ఇది మీకు అదృష్టంగా మెల్లమెల్లగా మార్చే రోజు అనమాట. ఉదయం లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆశ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒంటరిగా కూర్చొని పూర్తిగా వినాలని నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి చిన్న విషయం కూడా మీ జీవితానికి సంబంధించినదే. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, మీ మనసులో దాచుకున్న బాధలు, మీ ఆశలు అన్నీ కూడా ఈరోజు ఒక మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఉదయం సమయం మీకు కొంచెం సాధారణంగా ప్రారంభమవుతుంది, కానీ లోపల మాత్రం ఒక తెలియనటువంటి అనుభూతి అయితే ఉంటుంది. ఈరోజు ఏదో జరుగుతుంది అన్న భావన, మీరు చేసే చిన్న చిన్న పనులు మీకు సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత మీకు ఒక చిన్న ఆనందం కలిగించే సంఘటన కూడా జరుగుతుందండి. మధ్యాహ్నానికి దగ్గర పడే సమయానికి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం జరుగుతుంది. మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక సమాచారం లేదా ఒక సూచన మీకు వస్తుంది. అది చిన్న విషయంలాగే మీకు అనిపించినా కూడా మీ భవిష్యత్తుకు అది ఒక పెద్ద మార్గాన్ని అయితే చూపుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమండి. అయితే అసలు మలుపు సాయంత్రం సమయంలో మొదలవుతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే కనుక సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రాబోతుంది. ఈ ఫోన్ కాల్ మీ మనస్సును ఎంతో చాలా రోజులుగా ఉన్న సందేహాలకు సమాధానం ఇవ్వగలదు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వార్త, లేదా మీకు ఒక శుభవార్త లేదా ఒక అవకాశానికి సంబంధించిన సమాచారం ఈ కాల్ ద్వారా మీకు చేరుతుంది. ఈ కాల్ వల్ల మీ జీవిత దిశే మారే అవకాశం అయితే ఉంది. ఇక మీరు వినాల్సిన ముఖ్యమైనటువంటి విషయం వచ్చేసి, ఒక స్త్రీ వల్ల మీకు వచ్చే ధనలాభం. ఈ స్త్రీ ఎవరంటే ఆమె మీకు దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చండి. మీ కుటుంబంలో ఒకరు, లేదా మీకు చాలా కాలంగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలు, లేదా ఒక నమ్మినటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. ఈ స్త్రీ ద్వారా మీకు ఆర్థికంగా ఒక సహాయం, ఒక అవకాశం లేదా ఒక లాభం అయితే కలగబోతుంది. అది చిన్న మొత్తంలో అయినా సరే అది నీకు ఒక పెద్ద కొత్త ప్రారంభానికి మార్గం కూడా వేస్తుంది. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ముఖ్యంగా మహిళల మాటలను గౌరవించండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్టం ఒక స్త్రీ చేతుల్లోనే ఉంది. ఆమె చెప్పే ఒక మాట, ఆమె చేసే ఒక సహాయం మీ జీవితాన్ని ముందుకైతే తీసుకెళ్తుంది. రోజంతా మీరు పాజిటివ్గా ఉండాలి. మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి. ఎవరైనా మీపై అసూయతో లేదా కుతంత్రంతో మాట్లాడితే దాన్ని పట్టించుకోవద్దండి. మీ పనిపై మీరు ఫోకస్ పెట్టండి ముందుగా. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈరోజు మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ ఇష్టదేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు వచ్చిన అవకాశాన్ని గౌరవించండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మార్పు మొదలై అతిపెద్ద విజయానికి దారి తీసే రోజు అనమాట. ఇది సాధారణ రోజు కాదండి. ఇది మీ జీవితంలో ఒక మలుపు తిరిగే రోజు. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ వినండి. ఒక్క మాట కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ అదృష్టం ఈరోజే మిమ్మల్ని తలుపు తడుతుందనమాట. ఈరోజు మీకు చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకుని ఆ పరిహారం చేయడం వల్ల మీపై ఉన్నటువంటి పూర్తి నెగిటివిటీ అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. వీడియోని వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రేపటి రోజు అంటే మే 6 బుధవారం కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ సూచనలు అయితే ఉన్నాయండి. మీరు ఈ విషయాలను పాటిస్తే రోజంతా అనుకూలంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. మొదటగా మీకు కలిసి వచ్చే రంగు గురించి మాట్లాడితే కనుక రేపటి రోజున మీకు ఎరుపు మరియు గోధుమ రంగు చాలా శుభప్రదం. ఈ రంగులు మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుతాయి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్తే ఈ రంగుల దుస్తులు లేదా ఏదైనా చిన్న వస్తువు మీ దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది. ఇక ప్రయాణ దిక్కు విషయానికి వస్తే కనుక రేపటి రోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణం, అలాగే దక్షిణ తూర్పు దిశలో చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ దిశలో వెళ్ళే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి చూసుకున్నట్లయితే కనుక అలాగే యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 5 మరియు 9. ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా రేపటి రోజున తప్పకుండా ఉంటాయి. ఇక ఈ రాశివారు చాలా గంభీరంగా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులు. వీరికి బయటకు కనిపించని ఒక అంతర్ముఖ స్వభావం కూడా ఉంటుంది. ఒకసారి ఎవరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ప్రేమలో, స్నేహంలో చాలా నిజాయితీగా ఉంటారండి. కానీ ఎవరైనా మోసం చేస్తే మర్చిపోవడం చాలా కష్టం. వీరు రహస్యాలను దాచడంలో నిపుణులు. కష్టాల్లో కూడా లొంగిపోకుండా పోరాడే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిని స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాళ్ళు అని కూడా అంటారనమాట. ఇప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల ఆధారంగా
వ్యక్తి లక్షణాలు కొంచెం మారుతాయి, కానీ మొత్తం రాశి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళు లక్ష్య సాధనలో బలంగా ఉంటారండి. ఇక అనురాధ నక్షత్రం వాళ్ళు వచ్చేసి స్నేహభావం, భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళైతే లీడర్షిప్ మరియు గర్వం, ఆత్మగౌరవం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అధిపతి దేవుడు, ఈ రాశికి అధిపతి గ్రహం కుజుడు, అంటే మంగళ గ్రహం అండి, అంటే మార్స్ అంటారు కదా అదనమాట. కాబట్టి రాశి వారికి అధిపతి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి మరియు శివుడు అని భావిస్తారు. ఇక మంగళ గ్రహ ప్రభావం వల్ల వీరికి ధైర్యం, ఆగ్రహం, నిర్ణయాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శివారాధన చేస్తే మనశ్శాంతి, తప్పకుండా సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పూజ చేస్తే శత్రువుల మీద విజయాన్ని తప్పకుండా పొందుతారనమాట. ఇక రేపటి రోజు ఉదయం లేచిన వెంటనే ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. అలాగే ఒక ఎరుపు రంగు పువ్వును శివుడికి సమర్పిస్తే ఈరోజు మీకు మరింత శుభంగా కూడా మారుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందన్నమాట. మనకు ఏదైనా సరే రెండింటిని సమానంగా స్వీకరించాలి. ఈ రెండు కలిసిన మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల్లో మంచి ప్రగతి ఉంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపార విషయంలో ఈ రంగంలో మంచి పురోగతి కనిపిస్తుందండి. మీరు పెట్టిన కష్టం ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా రావచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త డీల్స్ లేదా లాభదాయకమైనటువంటి పరిచయాలు కూడా కలగవచ్చు. ఇక ఆర్థిక రంగం గురించి చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో చిన్న చిన్న లాభాలు కనిపిస్తాయి. ఒక స్త్రీ ద్వారా లేదా ఒక పరిచయం ద్వారా ఆర్థికంగా సహాయం లేదా లాభం ఉండే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక మీరు దూరంగా ఉన్న వ్యక్తులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంది. అపార్థాలు తొలగి సంబంధాలు బలపడే సమయం. కుటుంబంలో కూడా కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక ఆధ్యాత్మిక రంగం గురించి చూసుకున్నట్లయితే భక్తి పూజల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందండి. దేవుడిపై విశ్వాసం పెరిగి మనసుకు శాంతి లభిస్తుంది. ఈరోజు చేసినటువంటి ప్రార్థనలు ఫలితం అయితే ఇవ్వగలవు మీకు. ఇంకా ఆరోగ్యం పట్ల వచ్చేసి కొన్ని ప్రతికూలంగా ఉండే రంగాల గురించి తెలుసుకుంటే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక మనస్తత్వం, మానసిక స్థితి గురించి చూసుకుంటే కనుక మీ మనస్సులో కొన్ని అనవసర ఆలోచనలు రావచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్దగా తీసుకునే స్వభావం కూడా పెరుగుతుంది. కోపాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఇక స్నేహితుల పరిచయాల గురించి చూసుకున్నట్లయితే ఎవరినైనా నమ్మి మాట్లాడిన విషయాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. ఇక ప్రయాణాల పరంగా చూసుకుంటే అనవసర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇక రేపటి రోజు మీకు అవకాశాలు కూడా ఇస్తుంది, పరీక్షలు కూడా ఇస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కానీ తొందరపాటు, కోపం, నిర్లక్ష్యం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి శాంతంగా ఉండండి. ప్రతి అడుగు ఆలోచించి తప్పకుండా వేయండి. అప్పుడు ఈ మిశ్రమ ఫలితాలు మీకు రోజు కూడా ప్రతికూలంగా, అనుకూలంగా రెండుగా మారుతాయి అన్నమాట. మిశ్రమ ఫలితాలు అనుకూలంగా అయితే మారుతాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరిగే సమయంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకునే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయం మీరు సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఈ మార్పులు రెండు విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి మీకు లాభాన్ని తెచ్చేది, మరొకటి కొంత పరీక్షించే పరిస్థితులను తీసుకురాగలది. ముందుగా శుభ ఫలితాల గురించి మాట్లాడితే ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మంచి అవకాశాన్ని తీసుకురాబోతుంది. ఆమె మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు, కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు లేదా గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. ఈ స్త్రీ ద్వారా మీకు ఆర్థికంగా లాభం కలగవచ్చు. అది ఒక డబ్బు రూపంలో కావచ్చు, ఒక పని అవకాశం రూపంలో కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సహాయం రూపంలో కావచ్చు. మీరు ఆశించిన సమయంలో ఊహించని విధంగా ఒక లాభం మీ చేతిలోకి వస్తుంది. ఈ సందర్భంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఆమె మాటలను గౌరవించండి. ఆమె మీకు ఇచ్చే సలహాల నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే ఆమె ద్వారా వచ్చినటువంటి అవకాశం మీ అదృష్టాన్ని తీసుకురాగల శక్తి కూడా కలిగి ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో కొత్త దశ ప్రారంభం కూడా అవుతుందన్నమాట. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త అవసరం ఉందండి. అందరూ స్త్రీలు మీకు అనుకూలంగా ఉండరు. కొంతమంది స్త్రీల వల్ల మీలో గందరగోళం, ఒత్తిడి లేదా అనవసరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు నమ్మకంతో చెప్పిన విషయాలు తప్పుగా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరో మీపై అసూయతో లేదా కుతంత్రంతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరితో మీకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇక్కడ మీరు రెండు మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి, మంచి స్త్రీ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం. రెండోది వచ్చేసి ప్రతికూల ప్రభావం చూపే వ్యక్తులకు దూరంగా ఉండడం. ఈ రెండు విషయాలు మీరు బ్యాలెన్స్గా వ్యవహరిస్తే ఈరోజు మీకు చాలా గొప్పగా మారుతుందన్నమాట. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి. ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. మీకు నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ కూడా కలిగి వస్తుందన్నమాట. ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పిస్తే మీకు మంచి శుభ ఫలితాలు మీకు మరింతగా పెరుగుతాయండి. ఒక స్త్రీ మీ అదృష్టాన్ని మార్చగలదు. అదే సమయంలో మరొక స్త్రీ మీకు ఒక పరీక్షను కూడా ఇస్తుంది. మీరు ఎవరిని ఎంచుకుంటారో, ఎలా స్పందిస్తారో అది మీ భవిష్యత్తును తప్పకుండా నిర్ణయిస్తుందన్నమాట.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అవకాశాన్ని పట్టుకోండి, ప్రతికూలతలకు దూరంగా ఉండండి. అప్పుడు ఈరోజు మీకు మీ జీవితంలో నిజంగా ఒక అద్భుతమైన మార్పు తప్పకుండా తీసుకురాగలదు. చూసారు కదండి వృశ్చిక రాశి వారు, ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలను తప్పకుండా వినాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. Thank you for watching.